ఒకరోజు దేవుడు ఓ కుక్కని తయారు చేస్తాడు. ఆ తయారు చేసిన కుక్కతో భగవంతుడు ఈ విధంగా అంటున్నాడు. రోజంతా ఇంటి ముందు కూర్చొని ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు. నేను నీకు 20 ఏండ్ల ఆయుష్షుని ఇస్తాను. అప్పుడు దానికి బదులుగా కుక్క ఈ విధంగా చెబుతుంది. స్వామి, ఇదేమీ బాగాలేదు. నేను అన్ని ఏండ్లు అరవలేను. కాబట్టి ఇదిగో 10 ఏండ్లు నీకు ఇచ్చేస్తాను. 10 ఏండ్లు మాత్రమే అరుస్తాను. కాబట్టి నాకు 10 ఏండ్ల ఆయుష్షు ఇవ్వు అని కుక్క అడుగుతుంది. దానికి భగవంతుడు సరే అంటాడు. ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతిని తయారు చేశాడు. నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోషపరుస్తూ ఉండు. నేను నీకు 20 ఏండ్ల ఆయుష్షుని ఇస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు కోతి, ఏంటి ఈ కోతి చేష్టలు 20 ఏండ్లా? అమ్మో, నా వల్ల కాదు. కుక్క నీకు 10 ఏండ్లు తిరిగి ఇచ్చేసింది కదా, నేను కూడా అలాగే 10 ఏండ్లు ఇస్తాను. నాకు 10 ఏండ్లు మాత్రమే ఇవ్వమని కోతి అడుగుతుంది. దానికి ఆ భగవంతుడు సరే అంటాడు. మరుసటి రోజు దేవుడు ఒక ఆవుని తయారు చేశాడు. నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్ళి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం సమయంలో పాలు ఇస్తూ రైతుకి సహాయం చెయ్యి. నేను నీకు 60 ఏండ్ల ఆయుష్షును ఇస్తున్నాను అని ఆ భగవంతుడు ఆ ఆవుతో చెప్తాడు. అప్పుడు ఆవు, ఏంటి 60 ఏండ్లు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను. నాకు కూడా 20 ఏండ్లు ఇచ్చి మిగతా 40 ఏండ్లు నువ్వే తీసేసుకో. నాకు 20 ఏండ్ల ఆయుష్ చాలు అని చెప్పి ఆవు చెప్తుంది. దానికి ఆ భగవంతుడు సరే అంటాడు. ఆ తర్వాతి రోజు దేవుడు ఒక మనిషిని తయారు చేశాడు. దేవుడు, నువ్వు తిను, తాగు, ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు. నేను నీకు 20 ఏండ్ల ఆయుష్షుని ఇస్తున్నానని ఆ భగవంతుడు మనిషితో చెప్తాడు. అప్పుడు మనిషి, ఏంటి 20 ఏండ్లేనా? నా 20 ఏండ్లతో పాటు ఆవు నీకు ఇచ్చిన 40 ఏండ్లు, అలాగే కోతి కుక్క ఇచ్చిన 10 ఏండ్లు, అంటే మొత్తం ఆ 20 ఏండ్లు అన్నీ కలిపి నాకు 60 ఏండ్లు అదనంగా కావాలని చెప్తాడు. అప్పుడు దానికి ఆ భగవంతుడు సరే అంటాడు. అందుకే మనిషి మొదటి 20 ఏండ్లు తింటున్నాడు, నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. ఆ తర్వాత 40 ఏండ్లు ఆవు చేస్తున్నట్టు తన కుటుంబం కోసం గొడ్డు చాకిరీ చేస్తూ వస్తున్నాడు. తర్వాత 10 ఏండ్లు కోతి చేష్టలు చేస్తూ తన మనుమలు, మనమరాన్లని నవ్విస్తూ వస్తున్నాడు. ఆ తర్వాత 10 ఏండ్లు ఇంటి ముందు కూర్చొని వచ్చిపోయే వాళ్ళను చూసి అరుస్తున్నాడు. ఇది మనిషి జీవితం.